ఇంకే ఉద్యోగాలు లేవు ఇక్కడ. ఏదో తాత్కాలికంగా వేసుకోవటం, వాళ్ళకి ఏదో శాతనైన పని చేయటం. నిజంగా ఈ వ్యవస్థ మీరు మీరు పక్క వెళ్ళిపోతే వ్యవస్థ నడదేది. గవర్నమెంట్కి ఆదాయాన్ని తీసుకొస్తున్నారు కదా మీరు. గవర్నమెంట్కి ఆదాయానికి ఏమో దానికి ఏమో అడ్డ గండు కొట్టి మీరేం దోసుకోవట్లేదు కదా. హైకోర్టు కూడా ఏమందంటే హైకోర్టు కూడా ఇది తప్పు, అసలు 396 దాని వివరాలు ఏంటి, దాని ప్రత్యామ్నాయంగా మీరు చేయబోయే పనులు ఏంటి అని చాలా ఆగ్రహం వ్యక్తం చేసి వాళ్ళు గవర్నమెంట్ లీడర్ 4 వారాలు గడువు పెడితే 3 వారాలు ఇచ్చింది. ఖచ్చితంగా మీ వైపే ప్రభుత్వం వస్తారు కానంటే ప్రభుత్వానికి నష్టం చేకూరుతుంది దీనివల్ల. హైకోర్టు కూడా వ్యతిరేకించి అంతేగాని లాభం కాదు. ఇక్కడ పనులు జరుగుతూ ఉంటేనే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇలా గవర్నమెంట్కి ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్లు ఏమన్నాయండి, మీ రిజిస్ట్రేషన్ ఒకటి, ఎక్సైజ్ ఒకటి, ఇలాంటివే. దేనివల్ల లాభం ఉంది? ఆర్టీసీ ఉంది, ఏం లాభం ఉంది దానివల్ల? 1 రూపాయి ఉందా ఆదాయం? ఏముంది చెప్పండి. ఇవాళ ప్రభుత్వాలు ప్రతి ఊరికి సచివాలయం పెట్టారు, దానివల్ల ఆదాయం రూపాయి ఉందా? పోలీస్ స్టేషన్ పెట్టారు, ఏమైనా ఉందా? ఎందుకు ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్కి దీన్ని మళ్ళీ బిల్డింగ్ ఉండదు, సొంత దీన్ని అడ్డకోలుగా జీవోలు తీసుకురావటం, ఉన్న వాళ్ళని వాళ్ళని పొట్టగొడతాం తప్ప దీనివల్ల లాభం లేదు. ప్రభుత్వం కడుతుందా మీకు కమిషను, లేకపోతే ఇంకో గవర్నమెంట్ ద్వారా మీరేం జీతం అడుగుతున్నారా, లేదా ప్రభుత్వం మేము ఇంతకాలం నుంచి పని చేస్తున్నాం ఏమైనా మాకు గౌరవ వేతనం ఏమైనా అడుగుతున్నారా? మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత మీరు కొంత అని చెప్పి ఆశించి ఆడికి నీకు ఇష్టమై కొంత ఇస్తున్నారు. మీరేం బలవంతకరం వచ్చి చేస్తారా? లేకపోతే బలవంతకరం వచ్చి ఎవరైనా కంప్లైంట్ పెట్టాడా? ప్రభుత్వానికి ఎవరైనా కంప్లైంట్ పెట్టాడా? ఆ కంప్లైంట్ ఉంటుంది బయటికి. ఎందుకు ఎలా పట్టుకోవడం? పూర్వం నుంచి మీ పాప గారు వెళ్ళి ఈ వయసులో ఏం చేయగలరు ఆయన? ఈయన గవర్నమెంట్ నువ్వేనా 10,000 పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళకి. చెప్పండి, ఖచ్చితంగా ఇది న్యాయమైన కోరిక మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు ప్రభుత్వం కోర్టులో అనుకూలంగా మీకు తీర్పు ఇచ్చిన ప్రభుత్వం మటుకు దాన్ని అమలు చేయదు. అమలు చేయనప్పుడు ఆ తీర్పును పట్టుకుని దాన్ని అమలు చేయాలని తీవ్రమైన ఉద్యమం చేయాలి. ఖచ్చితంగా ఆ ఉద్యమం ఒకరోజు మన విజయవాడ ధర్నా చౌక్లో ఒకరోజు మొత్తం అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది. ఆ జీవో మీకు అమలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నేను స్టేట్ వైడ్గా ఉంటామా, ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, నేను జేఈసీ, అలాగే హక్కుల సంఘంలో పనిచేస్తాను. అన్ని సంఘాలు తిరుగుతాను. ఇదంతా కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నా సరే దాన్ని తీవ్రంగా ఖండించి ప్రభుత్వానికి ఎత్తి చూపుతాం. నేను తీసిన వీడియో డైరెక్ట్ సీఎం గారికి పెడతాను. నేను లైవ్ సీఎం గారికి వెళ్తుంది. అలాగే మీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సచివాలయంలో ఉంటారు, కమిషనర్కి పెడతాను. అలాగే మీ దానికి సంబంధించిన శాఖ మార్చులు ఎవరైతే వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.